ఎందుకంటే పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ వరకు నిన్న చెప్పుకున్నాం. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి ఇవాళ అది చెప్పుకోవాలి మనము. పంచప్రేతాసనాసీన ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను పంచప్రేతాసన, అయినా మళ్ళీ కూడా చెప్పుకుందాం. పంచప్రేతలు ప్రాయిత అంటే ప్రేత అంటే వదిలేసిన వాడు. ప్రేత అన్న పదానికి వదిలేసిన వాడు అని అర్థం. అంటే వదిలేసిన వాడు అంటే అది విడిచిపెట్టి వాడు ఇంకో చోటుకి వెళ్ళాలి. ఒకదాన్ని వదిలేసి, ఈ ఇంటిని వదిలేసి, ఇప్పుడు నేను ఆటోని వదిలేసి లోపలికి వచ్చాను, దాన్ని నా వెంట తెచ్చుకో, కానీ అది నాకు వాహనం, నేను దాన్ని ఎక్కి వచ్చాను. కారు ఎక్కినా ఏది ఎక్కినా కూడా దాన్ని మనం వదిలేయాలి. అట్లా ఈ శరీరాన్ని ఒకడు ఎక్కి వచ్చాడు. ఇది రథం. నాకు ఈ రథంలో 5 బాక్సులు ఉన్నాయి, పంచప్రేతలు అని. నేను 5ంటిని వదలాలి. 5ంటిని మనం అందరం వదలం, 2ంటినే వదులుతున్నాం. 3 మన దగ్గరే పెట్టుకుని వెళ్తున్నాం. ప్రతి వ్యక్తి మరణ సమయంలో గురుదేవుని వెళ్ళి చూడమనేవాళ్ళు, ఐసీయూకి వెళ్ళి చూడమనేవాళ్ళు. మనం చచ్చిపోయేటప్పుడు అన్నమయ ప్రాణమయ కోశాలనే 2ంటిని మనం ఇక్కడ పెట్టి మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనే 3 కోశాలను బయటికి తీసుకొస్తాం. ఆఖరి శ్వాసలో అవి బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినటువంటివి వెంటనే ఒకటి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. కారణ శరీరం అనేటువంటి మన బ్యాంక్ బ్యాలెన్స్ సంచితం అనేదంతా దాంట్లో ఉంది. మనం దాంట్లో తాళం వేసుకున్నాం పెట్టుకుని, అది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఈ 2వ వాడు ఉన్నాడే, 2వ వాడు ఎవరు? సూక్ష్మ శరీరం అంటాం. ఆ సూక్ష్మ శరీరం మనోబుద్ధి చిత్త అహంకారాలు 4. అది మాత్రం ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇక్కడే ఉంటుంది. ఎంతవరకు అంటే ఈ చచ్చిపోయి వాడికి పెద్ద దినమో చిన్న దినమో ఏదో చేయాలి కదా. ఆ 13 days మామూలుగా అయితే 11 రోజులు, వైశాఖంలో అయితే 17 రోజులు, అంతవరకు ఆ జీవుడు ఇక్కడ తిరుగుతూ ఉంటాడు అంటారు. వాడు తిరుగుతూ ఉంటాడు. ఆ 2 శరీరాలు అంటే ఒక శరీరాలు 2ంటిని మాత్రమే వదిలాడు. 5 ఉంటే మనకి 2ంటిని మాత్రమే వదులుతాడు. ఆ మిగిలిన 3లో ఒకటి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఎట్లా వెళుతుందంటే దానికి శక్తి ఉందంటే చిచ్చక్తి అందులో కూడా ఉంది. దేంట్లోనూ శక్తి లేకుండా, చైతన్యం లేకుండా లేదు. ఈ వదిలినటువంటి సూక్ష్మ శరీరం కూడా వేరే లోకాలకి తనే వెళుతుంది, ఎవరు తీసుకెళ్ళక్కర్లేదు. కానీ శాస్త్రం ఏమంటుందంటే ముందు యమకింకరులు తీసుకెళ్తారు. వీడికి మరి నేనైతే చూడలేదు, మీరు కూడా చూసి ఉండరు, చూసిన వాడికి గుర్తుండి ఉండదు. ఎందుకంటే వాడు వచ్చి చెప్పడు కదా, వాడికి ఇప్పటిగా చెప్తే పర్వాలేదు. మనం కూడా ఎన్నిసార్లు అట్లా పోయిచ్చుంటాం, వచ్చి చెప్పడానికి మర్చిపోయి వస్తాం, గుర్తుండదు. అది తిప్పడు. యమధర్మరాజు వాడు కింకరలో వాడు తీసుకెళ్తాడు అని శాస్త్రంలో ఇలాంటి మాటలు ఉన్నాయి. దాన్ని బట్టి పెద్దలు మనకు అది చెప్తారు. వెళ్ళి వాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళగానే ఆయనకి 4 ద్వారాలు ఉంటాయిట. ఆయన యమ పట్టడానికి అందులో 3 ద్వారాల నుంచి వెళ్ళేటువంటి జీవులందరికీ యమధర్మరాజు మహాభయంకరంగా కనపడతాడట. వాడిని చూస్తేనే వీడు భయపడిపోతూ ఉంటాడు. అంటే తప్పు చేసిన వాడికి మరి పోలీసు వాడిని చూస్తే భయం ఉండదు, దొంగతనం చేసిన వాడు అట్లా భయపడుతూ ఉంటాడట జీవుడు. అదే ఈ సూక్ష్మ శరీరం వాడు. 4వ ద్వారంలో ఉత్తర ద్వారంలో నుంచి వెళ్ళిన వాడికి భయం లేదు. యమధర్మరాజు గురువులాగా కనపడతాడు వాడికి. ఎవడు వేడు అంటే సమాధి వచ్చి ఆత్మ తెలిస్తే మనకు మోక్షం వస్తుంది, జన్మ లేకుండా పోతుంది, ఎవరెవరో పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు అంత తప్పమ్మ. సమాధి వస్తే నీకు 10th క్లాస్ పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి నీకు ఎలిజిబిలిటీ ఉంది అంతే. ఇక్కడే జీవన్ముక్తుడు అయితే తప్ప నీకు మళ్ళీ జన్మలేని స్థితి రాదు. అలాంటి వాడు మనకు వెళ్ళినట్లయితే వాళ్ళని మళ్ళీ వాడిని యోగభ్రష్టుడు అన్నాడు. వాడిని మళ్ళీ ఇక్కడ మానవ శరీరంతో నేను పుట్టిస్తాను అని పరమాత్మ
క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అని చెప్పినటువంటి మాట అది. అందరికీ రాదు. సగుణారాధన చేసిన వాడికి బ్రహ్మలోకం వరకు వెళ్ళే అవకాశం ఉంది. వీడికి పుణ్యమే చేసి ఉంటాడు, వీడు ఏ లోకానికో వెళతాడు. ఆ లోకం నుంచి అక్కడ యమధర్మరాజు వీడికి చాలా తన గురువులాగా కనిపిస్తాడు. వాడిని చూస్తే భయం ఉండదు, ఎందుకంటే వీడి శరీరం ఏమిటో అర్థమైపోయింది, వీడికి భయం ఉండదు. అలా యమపట్టణానికి వెళ్ళినప్పుడు ఈ జీవుడు అంటాట, నేనే తప్పు చేయలేదు, మీ వాడు అనవసరంగా నన్ను తెచ్చారంట. దొంగవాడిని కూడా పోలీసులు పట్టుకోగానే వాడు కూడా అదే మాట అంటాడు, నేనేం చేయలేదు. దొంగవాడు ఎవరైనా నేను దొంగతనం చేశాను ఒప్పుకుంటాడా? చచ్చినో వాడు నేను చేయలేదని అంటాడు. ఎప్పుడు చేశాను వాడు అంగీకరిస్తాడు? 4 తగిలిస్తే అంగీకరిస్తాడు, అంతేనా? 4 దెబ్బలు వేయాలి. ఆ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాడిని 4 గంటిస్తే అప్పుడు ఆ దెబ్బలకి తట్టుకోలేక అప్పు చేశానని ఒప్పుకుంటాడు. వీడు కూడా అట్లాగే నేనేం పాపము చేయలేదంటాడు జీవుడు అన్నవాడు. చెయ్యలేదా నాయన, నీ బాక్స్ ఓపెన్ చేస్తాను ఒకసారి చూడు అని చిత్రగుప్తుడు మనలో చిత్రంగా గుప్తంగా ఉండి అన్ని బొమ్మలు తీశాడు కదా, వీడి బొమ్మలన్నీ చూపిస్తాడు. ఇంకా వాడేం మాట్లాడలేదు, ఎందుకంటే ప్రూఫ్ ఉంది కదా. మరి తప్పు చేశాను ఒప్పుకుంటాడు. వీడికి ఈ శిక్ష, నీకు ఈ తప్పు చేసినందుకు ఈ శిక్ష అని వాళ్ళకు ప్రొసీజర్ కోడ్లో ఏదో ఉంది. ఆ కోడ్ ప్రకారం వీళ్ళకన్నరికి ఈ శిక్షను విధిస్తారు. వీడిని ఇంకా నా వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని వదిలి రాలేకపోతున్నాను, ఇది వెళ్ళగానే చావగానే జరిగిన సంగతి ఇప్పుడు నేను చెప్పింది. వీడు ఏడుస్తూ ఉంటాడు, నేను పోతాను మా వాళ్ళ దగ్గరికి. సరే పోరా నాయన అని పంపిస్తాడు. వాడికి కూడా వైరాగ్యం రావాలని యమధర్మరాజు కూడా వెళ్ళమంటాడు. వాడు వచ్చేటప్పటికి పాపం తన శరీరంలో ప్రవేశించాలని, ఇదివరకు అందులోకి వెళ్ళడం వాడికి ఇష్టం తెలుసు కదా, అట్లా వెళదామని చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు అంటే గాలి ద్వారానే వాడు లోపలికి వెళ్ళాలి. గాలి వెళ్ళడానికి వీలు లేకుండా ఆకాశమే ముందు ముడుచుకుపోయింది. చచ్చిపోయిన వాడిలో ఒక చెంచా నీళ్లు పోస్తే ఆ నీళ్లు కూడా లోపలికి పోవు, అంటే ఆ కన్నం కూడా లేదు. కాబట్టి వాడు శరీరంలో ప్రవేశించలేడు, దాని చుట్టూ తిరుగుతుంటాడు. మన అందరినీ చూస్తూ ఉంటాడు. నేను ఇక్కడే ఉన్నాను, నేను పోలేదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని వాడు అరుస్తాడు. కానీ మనకు వినపడదు, ఎందుకంటే వాడికి శరీరం లేదు కదా. తన శరీరాన్ని తగలబెట్టడం తాను చూసి చాలా బాధపడతాడు. అయ్యయ్యో నా శరీరాన్ని కాల్ చేస్తున్నారే. అలా 13 రోజులు ఇక్కడే తిరుగుతాడు. తర్వాత 13వ రోజు వైకుంఠ సమారాధన అని చేస్తారు. ఆ వైకుంఠ సమారాధనలో వాడిని ఇంకా వెళ్ళరా నాయన, ఇక్కడ నీకు చోటు లేదు. ఆ మంత్రంలో కూడా చచ్చిపోయినప్పుడు చెప్పే మంత్రంలో, నువ్వు పృథివీ ఆపస్తేజో వాయురాకాశాల నుంచి వచ్చావు, నువ్వు మళ్ళీ వాటి భాగాలు వాటికి ఇచ్చేయాలి, నువ్వు మాత్రం వెళ్ళిపోవాలి అని వాడు మంత్రం చెప్తూ ఉంటారు. వాడికి కూడా జ్ఞానం కలిగేందుకు ఇక్కడ పెద్దలు కూడా ఎవరో గరుడ పురాణం లాంటివి చదివించి వాడికి వాడు వింటాడంటారు. వాడికంటే వినే అవకాశం వాడికి ఉంది. వాడు 13 రోజులు ఇక్కడ ఉంటాడు, శరీరంతో లేడు. అలా విన్న తర్వాత వాడు వేరే లోకాలకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడు ఒంటరిగా వెళ్ళాలి యమపట్టణానికి. అది వెళ్ళడానికి 12 నెలల కాలం పడుతుంది. అంతవరకు వాడు యమకింకరులు వెంటనే తీసుకుపోయినప్పుడే కనుక అక్కడ ఉన్నట్టయితే వీడు మళ్ళీ తిరిగి రాకపోతే వీడికి ఒంటరితనం ఉండదు. ఈ ఒంటరిగా వీడి మూటలు వీడు మోసుకొని, వీడి మూటలేమిటి, వీడి కర్మ, పాపపుణ్యాల కర్మలు వీడికి ఉన్నాయి. ఇది తీసుకుని వాడు పెడతాడు. ఆ స్వర్గానికో నరకానికో వాడు చెప్పిన చోటుకు వీడు వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి 12 నెలల కాలం పడుతుంది. ఇదంతా ధర్మశాస్త్రం చెప్తుంది, జ్ఞానం చెప్పదు. ధర్మం చెప్తుంది, మతం చెప్తుంది. ఈ 12 నెలలు మనం ఒక్కొక్క నెలకి ఒక్కొక్కసారి వాడికి మాసికం అని పెడుతూ ఉంటాం. మాసికం పెట్టడం అంటే వాడికి తిండి పెడుతున్నాం అన్నమాట. అంటే వాడికి ఇంకా తిండి అవసరం ఉంది. ఈ 12 నెలలు అయిపోయిన తర్వాత వాడు ఆ లోకానికి వెళితే అక్కడ సంవత్సరం అక్కడ ఒక్కరోజు మనకు సంవత్సరం. అందుకని మొదట చచ్చిపోయినప్పుడు మాత్రమే మాసికం పెడతారు, కానీ 12 నెలలు తర్వాత పెట్టరు. ఈ జీవుడు ఇలా పోతూ ఉంటాడు. ఆ పోయిన వాడు ఈ వదిలిన దాన్ని ప్రేత అంటాడు. ప్రేత అంటే వదిలేశాడు. ఏం వదిలేశాడు? అన్నమయ ప్రాణమయ అనే 2 కోశాలు వదిలేశాడు. వాడు 3 కోశాలు వాడి దగ్గర ఉన్నాయి. పంచని ప్రేత చేశామనుకో, అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఏమిటి? మామూలుగా
పాపపుణ్యాలు అనుభవిస్తాయి. మళ్ళీ అవి ఏ తల్లి గర్భంలోనూ చేరి శరీరాన్ని తయారు చేసుకున్న తర్వాత 6వ నెలలో జీవుడు ప్రవేశించాడు అంటారు. అప్పటి నుంచి మీరు ఏ కార్యాలు ఏ వ్రతాలు చేయకూడదు, పనికిరాదు. నెలప్పటి నుంచే కాదు, 6వ నెలలో జీవుడు ప్రవేశిస్తాడు. ఆ జీవుడు ప్రవేశించినప్పుడు ఈ లోపల ఏమవుతుందంటే, జీవుడు ప్రవేశించడానికి ముందు ఓ శరీరం తయారు కావాలి. ఆ శరీరం వదిలినప్పుడు ఆకాశంలోకి వెళ్ళింది అన్నాను కదా, ఒకటి ఏమిటది? నీ కారణ శరీరం ఆ ఆకాశంలోకి వెళ్ళింది, వర్ష బిందువులతో నేల మీదకి వస్తుంది. ఆ నేల మీదకి వచ్చినటువంటి దాన్ని ఒక తుల విశేషంలో చేరి ఒక తల్లి గర్భంలోకి వెళ్ళి శుక్రరూపమై అది తల్లి గర్భంలో ప్రవేశించి ఒక శరీరాన్ని తయారు చేసుకుంటుంది. అంటే ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న శరీరంలో ఒక కారణ శరీరం ఉంది, ఒక స్థూల శరీరం తయారైంది. సూక్ష్మ శరీరం 6వ నెలలో జీవుడు ప్రవేశించాడు అన్నప్పుడు 6వ నెలలో అక్కడి నుంచి ఆ లోకం నుంచి ఆ స్వర్గము నరకము ఆ కష్టాలు సుఖాలు వాడు అనుభవించి తన కారణ శరీరం ఏ తల్లి గర్భంలో ఉంటుందో అది కుక్క శరీరం అయితే కుక్క, పిల్లి శరీరం అయితే పిల్లి, పంది శరీరం అయితే పంది, కోతి శరీరం అయితే కోతి, మనిషి శరీరం అయితే మనిషి. ఆ శరీరంలోకి ఈ సూక్ష్మ శరీరం వచ్చి ప్రవేశిస్తుంది. మళ్ళీ యథాప్రకారం 3 శరీరాలతో వీడిక్కడికి వస్తాడు. పంచప్రేతాసనాసీన అని అమ్మవారిని ఎందుకు అంటున్నారంటే, ప్రతిసారి ప్రొసీజర్ ఇది కదా అమ్మ, 2 శరీరాలనే నేను ప్రేతగా వదిలేస్తున్నాను. జీవన్ముక్తుడు 5 శరీరాన్ని వదిలేస్తాడు. ఇక్కడ ఉండగానే వాడికి ముక్తి పొందినవాడు అంటే వాడి శరీరంలోంచి సూక్ష్మ శరీరం రావటం కానీ, అది మరో లోకానికి వెళ్ళటం కానీ, వాడి కారణ శరీరం మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో ప్రవేశించడం కానీ ఆ పనులు ఉండవు. ఎవరికి? జీవన్ముక్తులు తర్వాత శరీరం పోతే వాడు విజయముక్తులు కావాలి. వాడికి అట్లా ఉండవు అన్నమాట. అందుకని వాడు 5 శరీరాలను ఇక్కడే ఛేదించుకోవాలి. ఎట్లా ఛేదించుకుంటాడండి అంటే, కారణ శరీరం కర్మవాసనలన్నీ ఉంటున్నాయి కదా, వాడు వాసనాక్షయం చేసుకుంటాడు. ఇక్కడే మనోనాశనం జరుగుతుంది. వాడికి తత్వజ్ఞానం ఆల్రెడీ వచ్చింది. ఎవరికైతే తత్వజ్ఞాన వాసనాక్షయ మనోనాశాలన్నవి ఈ శరీరంలోనే జరుగుతున్నాయో, అంటే ఈ శరీరం ఉండగానే వాడు ప్రేత కాదు, వాడు 5 శరీరాలని ప్రేతం చేసేసాడు. మనమందరం ప్రాణం పోయేటప్పుడు 2 శరీరాలనే ప్రేతం చేస్తాం. మిగిలిన మతాల వాళ్ళు ఒక్కసారే జన్మిస్తున్నాం, మనం ఒక్కసారే చచ్చిపోతున్నాం, పునర్జన్మ లేదు అంటారు కదా. వాళ్ళ సిద్ధాంతం కూడా కరెక్టే. ఎందుకని? మనకి 3 శరీరాలు ఉంటున్నప్పుడు 2 మాత్రమే పోతున్నాయి, మళ్ళీ 2 వస్తున్నాయి. మార్పు చెందుతున్నది ఏమిటంటే, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని 2 శరీరాలు మాత్రం, అవి డ్రెస్లా. నేను నిన్న ఒక రకం చీర కట్టుకున్నాను, ఇవాళ ఇంకో చీర కట్టుకున్నాను. అంటే నేను మొత్తం మారలేదు, పైన వేసుకున్నటువంటి వేషం మాత్రం మార్చుకున్నాను. అట్లా 2 శరీరాలు పోతూ ఉంటే, 3 నా దగ్గరే ఉంటే, మళ్ళీ 2 నేను కొత్త వేసుకుంటూ ఉంటే, అది ఇంకో జన్మ కింద వాడు కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే 3 నా దగ్గరే ఉన్నాయి, 2 కదా పోతున్నాయి. కాబట్టి ఒకసారే మనం జన్మిస్తున్నాం, మళ్ళీ ఒకసారే మనం మరణిస్తాం. పునర్జన్మ సిద్ధాంతాన్ని మేము ఒప్పుకోమంటున్నారు మిగిలిన మతాల వాళ్ళు. మనకు కూడా అది కరెక్టే, కాదని చెప్పడం లేదు. అయితే 3 శరీరాలు మనకి ఇంకా ఉంటున్నాయి, వాళ్ళు కూడా ఉంటాయి, వాళ్ళకి అది తెలియదు. పంచని ప్రేత చేసేయమని వాళ్ళ మతంలో కూడా మొట్టమొదటి వాడు ఇదే చేసుకుంటాడు. 5 శరీరాలని వదిలేస్తే నువ్వు పరమాత్మగా నువ్వు మళ్ళీ జన్మకి వెళ్ళక్కర్లేదు. నేను జన్మకి వెళ్ళక్కర్లేదు అని నాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, నా దగ్గర డబ్బులు లేకపోతే నేను బజార్లో ఎన్ని తిరిగితే నాకు ప్రయోజనం ఉండదు. నేనేం కొనుక్కోగలను? పంచభూతాలు అంగళ్ళైతే పెట్టుకున్నారు, నేనైతే జన్మరాహిత్యం చేసుకున్నాను. ఎందుకంటే నా కర్మంతా తగలబెట్టుకున్నాను. ఎట్లా తగలబెట్టుకున్నారండి మీరు కర్మనంతా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసాత్. ఎక్కడ నా జ్ఞానాగ్ని చేత నా వాసనలను నేను క్షయం చేసుకున్నాను. ఎప్పుడైతే వాసనలు క్షయం అయిపోతాయో, వాసనలు ఉంటేనే అవి పైకి వెళ్ళాలి ఆకాశంలో. అవే మళ్ళీ ఆ వాసనల వల్లే నేను మళ్ళీ
పంచప్రేత ఆసన ఆసీన. ఇప్పుడు నేనేమైనానంటే సచ్చిద్రూపంగా ఉన్న నేను ఆసీనురాలై ఉన్నాను. ఆసీన అంటే కూర్చున్నవాడు. ఎక్కడ కూర్చున్నాను నేను? పంచప్రేతల మీద కూర్చున్నాను. ఇప్పుడు అర్థమైందా? పంచప్రేతలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ప్రేతలు అంటే ఇంకా దాన్ని నేను ప్రేత చెయ్యలే. నేను ఇది వదిలిపెట్టి వెళితే ఇది ప్రేత. నేను ఉన్నంతసేపు ఇది ప్రేత కాదు కదా. నేను లేకపోతే ఇది శవం, నేను ఉంటే ఇది శివం కదా. పంచప్రేతాసన ఆసీన. చూడండి, ఆసన ఆసీన రెండు ఉన్నాయి చూడండి. ఆసన అంటే ఇది నా సింహాసనం. ఏది నా సింహాసనం? పంచప్రేతలు నా సింహాసనం. మరి నేను దాని మీద కూర్చున్నవాడిని. దాని మీద కూర్చున్నవాడిని అయితే నేను అది అవుతానా? మీరు ఆలోచించండి. నా కుర్చీ నేను ఒకటవుతామా? కాదు కదా. నేను పంచప్రేతల మీద కూర్చున్నా. ఈ పదం తెలియక వామాచారులు ఏం చేస్తున్నారంటే శవాల మీద కూర్చుని వాళ్ళు సాధన చేస్తున్నారు. అమ్మవారే పంచప్రేతల 5 శవాల మీద కూర్చుంది అని ఒక్కొక్క శవం మీద కూర్చుని ఒక్కొక్క అనుష్ఠానం చేస్తారు. వామాచార పద్ధతిలో నిన్ననే చెప్పాను మీకు. మత్స్యం కాదు, మద్యము, మాంసము, మైథునము, మత్స్యము, చేప, ముద్ర అనేటువంటి పంచమకారాలు వాళ్ళవి. చాలా అసహ్యమైనటువంటి ఉపాసన. అది మంచిది కాదు. అది ఎవరు దాన్నే వామాచారం అంటారు. మనది దక్షిణాచారం, సమయాచార తత్పర అమ్మవారు. వామాచార తత్పర కాదు. కానీ వాళ్ళు దీన్ని ఇలా అర్థం చేసుకుంటారు. ఏమని అర్థం చేసుకుంటారు? పంచప్రేతాసనాసీన అమ్మవారే 5 శవాల మీద కూర్చుని చేసింది. ఇప్పటికీ కూడా మన వాళ్ళలో ఒక తెగ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతే ఆ శవం మీద కూర్చుని ఆ వచ్చిన పూజారు వాళ్ళ పూజారు ఉంటాడు. ఆ శవం మీద కూర్చుని 2 ముద్దలైనా అన్నం తింటాడు, కొంచెం మాంసమైనా తింటాడు. శవం మీద కూర్చుని ఏదో మంత్రం చదువుతాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పద్ధతి అది. అంటే ఆ కంటు ఫాలో అవుతున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తాం? పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి పంచప్రాయిత ప్రేత. ఆమె ఎందుకు వదిలేస్తోంది అంటే ఇది ఒక ఫారం, ఒక పదార్థంలో నుంచి వచ్చి ఫామ్ అయింది. అది ఎప్పుడైనా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎట్లంటే ఆకాశంలో నుంచి మంచు, పొగమంచు అంటారు. మీరు విన్నారా? పొగమంచు ఎలా ఉంటుంది? మన కారు వెళుతుంటే మనకు కనపడనీయకుండా ఒక్కొక్కసారి శీతాకాలంలో మనం చూడండి, మనం పొద్దున్న నిద్ర లేవగానే పక్క వాళ్ళ ఇల్లు కూడా మనకు కనపడదు. పొగమంచు నిండుతుంది. దాని పేరు నీహారిక అంటారు. ఎవరన్నా నీహారిక అని పేరు పెట్టుకుంటారు. నీహారిక అంటే పొగమంచు అని అర్థం. పెట్టుకుంటారు. పొగమంచు అంటే కరిగిపోయేది. గాలి రాగానే ఎగిరిపోతుంది. గాలి కాదు, సూర్యోదయం కాగానే పోతుంది. పొగమంచు అంటారు. అది మేఘాలే అలా ఫామ్ అయినాయి. అది కొంచెం సేపటికి సూర్యకిరణాలు తగలగానే అది పోతుంది. అది ఏదైతే తయారైందో అది డిస్ట్రాయ్ అవ్వడానికి ఏం పెద్ద కష్టం లేదు. తయారైన వస్తువు పాడైపోతుంది. అలా తయారు చేసుకుంది అమ్మవారు ఈ శరీరాన్ని. ఏమిటి? ఆమెలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలు తీసుకుని ఒక శరీరాన్ని నామం, రూపం, క్రియ అనేటువంటి 3 శరీరాన్ని తయారు చేసుకుంది. పంచప్రేతలు వదిలేసింది. నేను కుర్చీలో కూర్చోవాలంటే నేను వేరుగా ఉండాలి కుర్చీ కంటే. అట్లా 5 ప్రేతల్లో కంటే నేను వేరుగా ఉంటేనే 5 ప్రేతల్లో ఉండగలను. 5 ప్రేతలను వదిలేసి కూడా ఉండగలను. పంచప్రేతాసనాసీన అంటే అది అర్థం. చిచ్చక్తి, పరమేశ్వరి ఈ 5 శవాలని, ఈ శవాలు నేను లేకపోతే ఇది పని చేయదు. నేను ఉంటేనే పని చేస్తాను. నేను ప్రతి కోశంలోనూ ఉన్నా. 5 కోశాలు. పంచప్రేతాసన ఆసీన పంచబ్రహ్మస్వరూపిణి. ఈ 5 బ్రహ్మలుగా చేసేసింది ఆమె. వీటి మీద కూర్చుని వీటికి చైతన్య శక్తి ఇచ్చి వీటిని బ్రహ్మలుగా చేసేసింది. ఇవి బ్రహ్మలు, పంచబ్రహ్మలైనవి. ఏమిటి? అన్నమయ బ్రహ్మ, ప్రాణమయ బ్రహ్మ,
తర్వాత నీకు ఆకలి అవ్వదు. గాలి పీల్చడం వదలడం అనేది మీరు ప్రాణాయామం చేసి ఎలాగైనా గాలిని కనుక హఠయోగంతో కుంభింపజేసి లోపలే దాచిపెట్టగలిగితే వదలకూడదు, మళ్ళీ పీల్చకూడదు. అలా కనుక వదలగలిగితే ఎన్ని సంవత్సరాలైనా మీరు అలాగే ఉంటారు, మీరు చావరు. గాలి పీల్చి వదిలితే మనకి జఠరాగ్ని ప్రేరేపింపబడుతుంది, అందుకు మనకు ఆకలి ఉంటుంది. ఆకలి అయితే మనం తింటాము, మనం ఎంత తెచ్చుకున్నామో అంత తినే వరకు మన ప్రాణం పోదు. వీడు గాలే పీల్చలేదు కాబట్టి వాడు ప్రాణం పోలేదు. అందుకనే రాఘవేంద్ర స్వామి 800 ఏళ్ళు ఉంటాడు అక్కడే ఆ సమాధిలో, 100 ఏళ్ళు ఉంటాడు అని ఎలా చెప్తున్నారు? ఆయన ఆ ప్రాణాయామం చేసి ఆ గాలిని బిగబట్టాడు. ఆ లోపల గాలి ఎప్పుడైతే పీల్చాడో తర్వాత ఈ మధ్యన కూడా ఎప్పుడో టీవీలో చూపించారు ఒక శవాన్ని, అదే స్వాముల వారి శవం అని అనుకున్నారు వీళ్ళు. అది మరి ఏమన్నా ఆయన ఏ యోగం చేసి అందులో సమాధిలో ఉన్నాడో నాకు తెలియదు. ఆయన్ని తీస్తే ఆయన శరీరం అలాగే ఉండి అది ఏం చెప్పు చెదరలేదు, మామూలుగా పూడ్చిపెట్టి ఏదో అవుతుంటే అని అమెరికాలో ఉండగా చూశారు. అది టీవీలో వచ్చింది, మరి మీరు చూశారు నాకు తెలియదు. అట్లా ఉన్నది అంటే వాళ్ళు చచ్చిపోయినట్టుగానే ఉంటారు. అదొక సిద్ధి. బాబా గారిలో 3 రోజులు ఉన్నారు. ఎవరు? షిరిడి బాబా. ఆ 3 రోజుల్లో ఆ శవాన్ని తగలబెట్టాలని వాడు ఎవరో పోట్లాడుతూ మనంతా కథల్లో వింటాం. యోగం చేసేవాడు అలా ఉంటాడు. వాడు ప్రాణాన్ని బిగపట్టి ఆ ప్రాణాన్ని వదిలేస్తాడు, ఆడ పట్టుకుంటాడు. ఎప్పుడు ప్రాణాన్ని వదిలేస్తాడో అప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది, మామూలుగా ఉంటాడు. అటువంటి ప్రాక్టీస్ కూడా చేస్తారు చాలామంది. పంచ ప్రేతాసనాసీన, ఈ 5 ప్రేతలు, వీటిని పెట్టుకుని ఆవిడ ఆసీన ఉండి పంచ బ్రహ్మస్వరూపిణి, వాటి పంచ బ్రహ్మలుగా చేసింది. ఇంకొక అర్థం ఏంటంటే పంచభూతాలు పంచప్రేతలు. పంచభూతాలు అంటే పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం. ఇవి ప్రళయంలో భూమిని అమ్మవారు, భూమికి శక్తి ఏమిటి అంటే భూమికి తిరిగేది భూమిలో ఉన్న శక్తి, తిరుగుతున్నది భూమిలో ఉన్న సత్తు చిత్తు కలిసి కదా తిరుగుతున్నాయి. ప్రళయంలో ఏమవుతుందంటే చిత్శక్తి ఉపసంహరించుకుంటుంది, అంటే పొటెన్షియల్ అయిపోతుంది శక్తి, కైనటిక్ అవ్వదు.